ఓం సాయిరామ్. సాయిబాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం కూడా ఎక్కడ ఉన్నా సుఖంగా సంతోషంగా ఉండాలని బాబాగారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఈరోజు బాబాగారు తెచ్చిన సందేశం ఏమిటంటే, తల్లి నీ తలరాతను మార్చే వార్తను తెచ్చాను, ఒక్కసారి వినమ్మా అని చెప్పి బాబాగారు ఒక గొప్ప సందేశంతో అయితే మన ముందుకైతే వచ్చారు. మనం ఆ సందేశం వినే ముందు ఛానల్ మొదటిసారిగా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఓం సాయిరామ్ అని కామెంట్ అయితే చేయండి. మీ స్నేహితులకు ఈ వీడియో షేర్ చేయండి. ఇలా చేయటం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా అది మీ వరకు చేరుతుంది. అలాగే మీలాంటి సాయి భక్తులకు ఎంతోమందికి ఈ వీడియో అయితే చేరుతుంది. బిడ్డ, నా మీద నీకు భక్తి నిజమైతే నేను చెప్పబోయేది విను. నీకు అదృష్టం ఉంది కనుక ఎన్ని ప్రమాదములు జరిగినా నీకు నీ దరికి చేరకుండా నేను వాటిని తప్పిస్తూ ఉన్నాను. బిడ్డ, నువ్వు కానీ జాగ్రత్తగా ఆచితూచి అడుగు వెయ్యాలి. ఎందుకంటే ప్రమాదము ఏ రూపంలోనైనా రావచ్చు. నీతో స్నేహంగా ఉంటూ నీ వెనకాలే నీకు ప్రమాదం తలపెట్టేవారు ఉండవచ్చు. నిన్ను నమ్మకంగా నమ్మించి నిన్ను మోసం చేసేవాళ్ళు ఉండవచ్చు. నీ చుట్టూ ఉన్న వాళ్ళల్లో, నీ బంధువుల్లో, నీ ఆఫీసుల్లో నీతో నమ్మకంగా ఉంటూ నిన్ను వాళ్ళ అవసరాలకు వాడుకుంటూ నీ అవసరం తీరిపోయాక నిన్ను కనీసం తొంగి కూడా చూడని వాళ్ళు నీ చుట్టూ ఉంటూ నిన్ను లేనిపోని సమస్యల్లో పడేయాలని చూస్తున్నారు బిడ్డ. మంది ఉన్నారు బిడ్డ ఈ రోజుల్లో. కాబట్టి ఆలోచించి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఆలోచించుకో బిడ్డ. నిన్ను వాళ్ళు చెప్పినట్లల్లా నువ్వు చేస్తే మంచివాడివి, లేదా నాకు కుదరదు అని నువ్వు చెప్పినట్లయితే నువ్వు ఇంతకాలం చేసిన నీ మంచితనము అంతా వాళ్ళు చేతకానితనం చేసి నిన్ను హేళన చేస్తూ నీ కష్టాన్ని నీ మంచితనాన్ని అంతా మర్చిపోతారు. నిన్ను చులకన చేయాలని చూస్తారు. అందుకని బిడ్డ, ఇలాంటి వాళ్ళు అన్ని చోట్ల ఉంటారు. నువ్వు అందరూ నా వాళ్ళు అనుకుని నువ్వు ప్రతి విషయాన్ని నువ్వు కల్మషం కపటం లేకుండా వాళ్ళతో పంచుకుంటున్నావు. వాళ్ళు నా వాళ్ళే అని నమ్ముతున్నావు. కానీ వాళ్ళు నీ ముందు ఒకలా నీ వెనకాల ఒకలా ఉండి నటించే వాళ్ళ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండు బిడ్డ. ప్రతి విషయాన్ని నువ్వు చెబుతావు, కానీ కొంతమంది వాళ్ళ విషయాలను గుట్టుగా ఉంచుకొని పక్క వాళ్ళ విషయాలను 10 మందికి చెబుతూ ఉంటారు. బిడ్డ, అలాంటి మనుషులకు దూరంగా ఉండు. వాళ్ళు ఎవరివో విషయాలను నీకు చెప్పినప్పుడు నీ యొక్క విషయాలను కూడా వాళ్లకు చేరవేస్తారు. వాళ్ళకేమిటంటే ఎవరో ఒకరి విషయాలను వాళ్ళకి చేరవేస్తూ వాళ్ళు ఆనందపడతారు. అలాంటి వాళ్ళు చాలా ప్రమాదకారులు. కాదంటావా బిడ్డ? ఎవరెన్ని ఎత్తుగడలు వేసినా నేను నీ బాబాను, నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాను. సరే, నేను చెప్పే ఒక చిన్న కథను విను. ఆ కథ నీకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుందని నేను నమ్ముతూ ఈ కథనైతే నీకు చెబుతున్నాను. మనిషి పుట్టినప్పుడే భగవంతుడు తలరాతను రాసేస్తాడు కదా. మరి ఈ పూజలు వ్రతాలు ఎందుకు అని నువ్వు అడగవచ్చు. నువ్వే కాదు, చాలామందికి ఈ అనుమానము వస్తుంది. అయితే బ్రహ్మ నుదుటిన రాత రాసేటప్పుడు అందులోనే ఒక మాట రాశాడంట, నేను రాసే ఈ తలరాతను నేను కూడా తప్పించలేను, కానీ మీరు మీ ఉపాసనలతో, మీ అర్చనలతో, మీ భక్తితో, మీ పూజలతో, మీ స్మరణతో మార్చుకోగలరు అని రాశాడంట. పూర్వము విభుముఖుడు అనే రాజు ఉండేవాడు. అతనికి 50వ ఏట మరణగండం ఉందని తెలిసింది. మరణగండాన్ని ఎవరు తప్పించలేరు అని రాశాడు బ్రహ్మ. అతని అదృష్టం బాగుండి ఒక గురువును ఆశ్రయించి ఈ విషయము చెప్పి అతను గురువు చెప్పినట్లు అర్చన, మృత్యుంజయ జపము చేసి చావవలసిన వాడు బ్రతికాడు, ఆయుష్ పొందాడు. దుర్యోధనుడు ద్రౌపదిని జుట్టుపట్టి దుశ్శాసనునితో ఆమెను కౌరవ సభలో ఈడ్పించడం వల్ల అతను చేసిన పాపానికి శిక్షగా అతనికి 128 ఏళ్ల ఆయువు ఉన్న బ్రహ్మరాతను తిరగరాసేలా 6వ ఏటనే మరణించాడు. ఎంత ఆయువు ఉన్నా అతను చేసే పనుల వల్ల అతను ఆయువు తీరకముందే మరణించాడు. తక్కువ ఆయుష్ ఉన్న ఆ రాజు అతను చేసిన మంచి పనుల వల్ల అతను ఆయువు పెరిగింది. దీనివలన బిడ్డ, నీవు తెలుసుకోవలసినది, జప, ధ్యాన, దానాది కర్మలతో తలరాతను మార్చుకోవచ్చు. మనస్సులో నిరంతరము భక్తితో భగవన్నామ స్మరణ చేస్తే ఆ కృష్ణ పరమాత్మే అన్నీ చూసుకుంటారు. నీ మనసులో ఎలాంటి అలజడి ఉన్నా నీవు ఆ భగవంతుని ఎదుట కూర్చుని
నీవు ఎవరైతే చెబుతున్నావో వేరే మనుషులకు, అలా మనుషులకి కాకుండా ఆ పరమాత్మకే నువ్వు ఎదుటిగా నిలబడి నీ సమస్య ఏంటో నీవు చెప్పినట్లయితే అంతా ఆయనే చూసుకుంటారు. భగవంతుడు ఎవరిని మోసం చేయలేదు. మనుషుల చేతిలో మోసపోయిన వాళ్ళు చాలామందే ఉన్నారు. అలా భగవంతుని సేవలో మోసపోయిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. కాబట్టి అన్నీ ఆ కృష్ణ పరమాత్మే చూసుకుంటారని ఒక నమ్మకంతో నీవైతే ఈ రకంగా చెయ్యి. ఈ సందేశాన్ని పెడచెవిని పెట్టద్దు బిడ్డ. విన్నారా ఫ్రెండ్స్? బాబాగారి ఒక గొప్ప సందేశంతో మన ముందుకైతే వచ్చారు. మరొక సందేశంతో మరొక వీడియోలో తెలుసుకుందాం.